హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం ఉమల్కైన్లో ఉన్న బీచ్ని అయితే చూసేద్దాం. సో మనం ఈరోజు ఉమల్కైన్ అయితే వెళ్ళిపోతున్నాం. కలర్ఫుల్ అంటే బీచ్ కాదు, ఆకాశం అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో అట్లాంటి కలర్ వేరియేషన్స్తో ఈరోజు నేను మీకు ఉమల్కైన్ బీచ్ని చూపించేస్తున్నాను. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను మీకు చూపించేస్తాను. ఇక్కడ ఇండియాలో లాంటి బీచెస్ అయితే మనకి కనిపించవండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. సో ఎప్పుడు పార్కింగ్ ఎందుకు చూపిస్తానంటే స్టార్టింగ్లో ఇట్స్ వెరీ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం అనమాట. అందుకనే నేను మీకు ఎప్పుడు పార్కింగ్ చూపించేస్తాను. మనం ఇప్పుడైతే బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే ఉమల్కైన్ బీచ్ యూఏఈలో ఎక్కడ ఇలాంటి అలలు వచ్చే బీచ్ అయితే కనిపించవు, చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ వన్ అనమాట. మనకి ఇండియాలో ఎట్లయితే అలలు బాగా కనిపిస్తాయో అట్లాంటి బీచ్ ఇది. దీనికి ఉన్న ప్రత్యేకత ఇది. ఇక్కడ బీచెస్ ఏ చూసినా జస్ట్ అట్లా నార్మల్ ఫ్లో ఉంటుంది, కానీ ఇట్లా అలలు అయితే రావు, ఇంత బాగా అయితే రావు. సో ఈ బీచ్ని చూడడానికైతే మేము ప్రత్యేకంగా వచ్చేసాము. ఎందుకంటే మన ఇండియాలో చూసిన ఫీల్ అయితే ఉంటుంది అనమాట. మన ఇండియాలో ఉందిగా చూసేసాం కదా అనుకుంటాం, కానీ ఇక్కడ బీచ్ అంటే జస్ట్ ఇట్లా ఎట్లుంటుంది అంటే ఫ్లోటింగ్ ఉండదు. ఇప్పుడు ఒక చెరువులో జస్ట్ అట్లా ఎలా కదులుతాయి సేమ్ అట్లానే ఉంటాయి, కానీ ఈ బీచ్ మాత్రం మంచిగా అలలు వచ్చేసి పెద్ద పెద్ద అలలతో అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు చూసారంటే సన్సెట్లో చూస్తున్నాం, మనం సన్సెట్ టైంకి వచ్చేసాము. ఇక్కడ టైం ఇప్పుడు 4 నుంచి 4:30 లోపల ఉన్నాం అనమాట. ఇంకా కాసేపట్లో అయితే చీకటి పడిపోద్ది. అండ్ ఈ సన్సెట్ టైంలో చూస్తుంటే మీకు ఒక గోల్డ్ అంతా అలా పరిచేసినట్లు కనిపిస్తుంది ఆ వాటర్కి. అదనమాట ఎంత బాగుందంటే ఈ వ్యూ. ఇక నేను మోస్ట్లీ సాటర్డే అండ్ సండేస్ అయితే ఇది ఖాళీ ఉండదండి. ఇది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న షార్జా, అజ్మాన్, ఇంకా రసల్ ఖైమా, ఫిజైరా వీళ్ళంతా ఎక్కువ శాతం ఈ ఉమల్కైన్ బీచ్కి అయితే ఇక్కడ వచ్చేస్తారు. చూసారంటే చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పిల్లలతోనే వస్తాం కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మేమైతే ఒక పాండా గాలిపటాన్ని అయితే అలా ఎగరేయడానికి మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు. అండ్ మేమైతే గాలిపటాన్ని ఎగరేసేసి కాసేపు పిల్లలు ఆ మట్టిలో చక్కగా కూర్చుని మంచిగా ప్లే చేసేసుకున్నారు. ఇక మైండ్ రిక్రియేషన్ కోసం అయితే ఇక్కడికి వస్తామండి. నిజంగా మీకు ఖచ్చితంగా మీరు ఒక్కొక్క చోట ఏది ఫేమసో అది నేను చూపించడానికి ట్రై చేస్తున్నానండి. అండ్ ఇది ఉమల్కైన్ బీచ్ అనమాట. ఇది మీకు ఎట్లా ఉందో మీరైతే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే చాలామంది వీకెండ్లో వచ్చేసారు, ఖాళీనే లేదు. ఇంకా మేమైతే కైట్స్ ఎగరేసేస్తున్నాం. అండ్ ఇట్లా కుర్చీలు కూడా తెచ్చేసుకుని హాయిగా కూర్చోవచ్చు అనమాట. అండ్ కొంతమంది అయితే ఇక్కడే కుకింగ్ కూడా చేసుకుని తింటారు. అండ్ చాలామంది ఇక్కడ చూసారంటే ఫుట్బాల్ ఎంత బాగా ఆడుకుంటున్నారో వీళ్ళు. వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ చాలా బాగా మంచిగా వీళ్ళకి మంచి ప్లేస్ అనమాట ఈ బీచ్ అనేది. ఇట్లా ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ చూస్తే ఇప్పుడు చూసారంటే సన్సెట్ అయిపోతుంది. సో ఈ సన్సెట్ టైంలో చూస్తే ఈ వ్యూ అనేది మీరే చూడండి ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అండ్ మనమైతే ఇప్పుడు కైట్ ఎగరేసే పనిలో ఉన్నాం. ఈ కైట్ అట్లా పైకి వెళ్తుందా లేదా అని చెప్పి ఇక వీళ్ళైతే ఇక మొదలు పెట్టేశారు ఆటలు. ఇంకా మా అమ్మాయి ఫస్ట్ టైం ఇసుకలో దిగుతుంది కాబట్టి దిగాల వద్దని తెగ ఆలోచించేస్తుంది. దిగలేక ఒక్కొక్క అడుగు వేస్తుంది అనమాట, అలవాట్లేదు కాబట్టి. అండ్ ఇట్లా అయితే మనం ఈ బీచ్లోకి వచ్చేసాము. ఇప్పుడు మనం దగ్గరగా వెళ్ళి కూడా మనం బీచ్ని చూసేద్దాము ఎట్లుందో ఏంటని. ఇక్కడ వాటర్ ఎట్లా ఉన్నాయి, మురిగ్గా ఉన్నాయా లేకపోతే బాగున్నాయా అది కూడా చూసేద్దాం. ఇట్లా మన పాండా అయితే ఆకాశంలో ఎగురుతుందనమాట, ఇలా దారంతో కట్టుకుని మన పాండా కైట్. ఇంకా పిల్లలకైతే ఇది చాలా ఆడుకోవడానికి మంచి ప్లేస్ అనమాట. వాళ్ళు చాలా బాగా మంచిగా ఆడుకుంటారండి ఇక్కడ. ఎందుకంటే ఇట్లా దుమ్ము ఇసుక అలా కాకుండా మనం పిల్లల్ని కాస్త అట్లా వదిలేసామంటే వాళ్ళకి కూడా రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం పిల్లల్ని గూట్లో ఉంచి అలా బయటికి తీసుకొస్తాం అనమాట ఇట్లాంటి సాటర్డే సండేస్లో. సో పిల్లలు చూసారంటే ఇట్లా వాళ్ళకి కాస్త రిక్రియేషన్ అయిపోతారనమాట. సో ఇదిగోండి అసలు దుమ్ములోకి దిగకుండా ఇట్లా అలవాటు అయిపోయి దులిపేసుకుంటుంది అలవాట్లేక. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని. మనం కూడా ఇక బీచ్ లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక నెక్స్ట్ వచ్చేసి సన్సెట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ చీకటి అయిపోద్ది కాబట్టి, కానీ ఈ వ్యూ చూస్తూ ఉంటే అట్లే ఉండాలనిపించింది. మేమైతే ఒక 1 అవర్ పాటు ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ చాలామంది అయితే ఇట్లా కుకింగ్ చేసుకుంటూ అండ్ ఇక్కడ వచ్చేసి డాన్సెస్ కూడా వేసుకుంటున్నారనమాట గ్రూప్గా కట్టేసి. ఇక్కడ ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ టీంతో.
చాలామంది. అండ్ ఈ బీచ్ వ్యూ అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే? ఎంత బాగుందో కదా నిజంగా. ఇట్లా సన్సెట్లో అలా గోల్డ్ పరిచేసినట్లుగా ఎట్లుంది ఈ బీచ్ పక్కనే గోల్డ్ ఎండబెడితే ఎట్లుంటుందో అట్లా ఉంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. నాకు ఇట్లా వ్యూ అంటే ఇట్లాంటి టైంలో వెళ్ళి చూడడం అంటే చాలా ఇష్టం. మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేసేయండి. ఇదనమాట ఉమల్ ఖైన్ బీచ్. ఇక్కడ చూసారంటే ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో చూడండి మీరే, ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. అండ్ మా జున్నమ్మ కూడా గాలిపటాన్ని ఎగరేసేస్తుంది అనమాట. ఇది మంచిగా ఎగురుతుంది పాండా అయితే ఇట్లా. సో వీళ్ళు ఇట్లా అయితే ఎంజాయ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ బీచ్లో, ఉమల్ ఖైన్ బీచ్లో మనకి టికెట్కి కాస్ట్ ఏమీ లేదు, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఇది ఫ్రీ అనమాట. అండ్ ఊరికే మనం ఇక్కడ పార్కింగ్ కోసం కష్టపడితే చాలు, ఇంకా వేరే ఏం లేదు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి పార్కింగ్ దొరకడం కష్టమే అయింది. అండ్ మనకు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, వచ్చి ఎంతసేపు కలిస్తే అంతసేపు ఉండొచ్చు. ఇది మ్యాక్సిమం 10 వరకు ఉంటుంది. ఇంకా బిఫోర్ 10 ఇదైతే ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవాలి. ఇట్లా ఉంటుంది అనమాట ఇది. ఎందుకంటే నైట్లో ఇంకా అలౌ చేయరు, నైట్ అయిపోయిందంటే ఇంకా పంపించేస్తారనమాట. సో 9:30 మ్యాక్సిమం 10 లోపు మనం ఇక్కడ నుంచి అయితే వచ్చేసేయాలి. ఇది ఇట్లా ఉండగా ఈ సన్సెట్లో మరి మనం కొంచెం లోపలికి వెళ్ళేసి చూసేద్దాం ఎట్లుందో మళ్ళీ, ఎందుకంటే ఇది మరి పోతుంది కదా అందుకనేసి. సో ఇట్లా అయితే మనం బీచ్ని ఆస్వాదించేద్దాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? చూసారంటే వ్యూ చూడండి ఎంత బాగుందో. స్కై ఒక పక్కనేమో కూల్గా స్కై బ్లూ కలర్లో, మరొక పక్కనేమో ఆరెంజ్గా చూస్తూ ఉంటే మీకు ఈ వ్యూ అనేది ఎట్లా అనిపిస్తుంది మీరే కామెంట్ చేస్తారు. గాలిపటాన్ని ఎగరేసేస్తాం, ఈ పాండా గాలిపటాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గాలిపటాలు ఇవన్నీ ఆపేసి ఒకసారి బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోదామని ఇక మనం కూడా అన్నీ సర్దేస్తున్నాం అనమాట. ఇదిగోండి మన పాండా గాలిపటం మంచిగా ఆకాశంలో రివ్వుని ఎగిరేసింది. ఇక మా పిల్లలైతే ఏకైక సిట్ అయ్యి మంచిగా కూర్చున్నారనమాట. ఇక మనం బీచ్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక అదిగో పైన వాటర్ చాలా క్లియరెన్స్గా ఉన్నాయండి. ఇక్కడ డర్టీగా అట్లా లేదు, చాలా బాగుంది. అండ్ చూసామంటే ఇంకా పెద్ద పెద్ద అలలు అనమాట. అందరూ లోపలికి కూడా వెళ్తున్నారు. ఇక్కడ మధ్యలో కూడా కట్టేశారు బోర్డర్ దాటొద్దని చెప్పేసి. లైన్ అయితే ఉంటుంది, అది క్రాస్ చేసి మనం లోపలికి వెళ్ళకూడదు. ఇంకా అక్కడ మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఎంత పెద్ద పెద్ద అలలో. ఇక్కడ బీచెస్లో ఈ బీచ్ అనమాట పెద్ద పెద్ద అలలతో మస్తు ఎంజాయ్ చేయడానికి ఇదొక మంచి ఎంటర్టైన్మెంట్ వ్యూ అని చెప్పొచ్చు. ఇక్కడికైతే మనం వచ్చేసాము. ఇంకా బీచ్ చూస్తామంటే మన మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది వాటర్లోకి దిగి. ఇంకా కాస్త అలలు ఆ వాటర్ అట్లా టచ్ చేస్తూ మనం ఇక్కడ మనకున్న స్ట్రెస్ మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు ఇట్లాంటి వ్యూస్ చూడడం వల్ల. అందుకే ఇట్లా వీకెండ్స్లో బయటకు వెళ్తూ ఉంటాం అనమాట. ఇక్కడ అందరూ బిజీ షెడ్యూల్గా ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే మనకు కూడా చాలా హ్యాపీ ఉంటుంది, కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే. అండ్ బయట వాతావరణానికి కూడా మనం కొంచెం అట్లా తిరగడం మంచిది కాబట్టి ఇట్లా వచ్చేసాం అనమాట. మా పిల్లలు, మా బుడ్డోడు అయితే ఫస్ట్ టైం నీళ్ళల్లో అడిగేస్తున్నాడు. సో ఇట్లా వాటర్ చూసారంటే చూడండి ఇట్లా ఉన్నాయి అనమాట, ఎంత క్లియర్గా ఉన్నాయో. వచ్చేది వెళ్ళేది కూడా మంచిగా తెలుస్తుంది. బీచ్ అయితే చాలా బాగుంది. అండ్ పిల్లల్ని అయితే అస్సలు కంట్రోల్ చేయలేము, బట్ కంట్రోల్ చేయాలి, ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇలా వాటర్ అయితే మంచిగా ఉన్నాయి. ఇంతకు మించి లోపలికైతే వెళ్ళాలనున్నా. అండ్ చాలామంది అయితే అక్కడ చూసారంటే చాలామంది అయితే ఈత కొట్టేస్తున్నారు, మంచిగా స్విమ్ చేసేస్తున్నారు. అండ్ చాలా బాగా అలలతో మంచిగా గేమ్ ప్లే చేసేస్తున్నారు అనమాట. అలలు వస్తూ ఉంటే వాళ్ళు పడిపోవడం లెగడం చాలా మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అండ్ మీకు ఈ బీచ్ అయితే ఎట్లా అనిపించిందో మీరైతే మరి కామెంట్ చేసేయండి. మరి ఇంకా మీకేమైనా వ్యూ ప్లేసెస్ కావాలి అంటే అది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అయిపోయింది, సన్సెట్ అయిపోయింది, సన్ వెళ్ళిపోతుంది. సో అంతా చీకటి అయిపోతుంది అనమాట. ఇక మనమైతే వెళ్ళిపోదాము ఈ సన్సెట్లో ఫోటోలు తీసేసుకుని. ఇదనమాట ఓవరాల్గా ఉమల్ ఖైన్ బీచ్. ఇది చూడడానికి ఎట్లా ఉంది, మీకు నచ్చిందా లేదా? మన ఇండియా లాంటి ఫీలింగ్ మనం ఫీల్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చేయడమే. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చేయండి. మరి ఉమల్ ఖైన్ అంటే ఇది మిడిల్లో ఉంటుంది. షార్జాకి, అజ్మాన్కి, రసల్ ఖైమాకి, ఫిజైరాకి కొంచెం దగ్గరగా ఉంటుంది. అజ్మాన్ నుంచి అయితే 20 మినిట్స్ పడుతుంది. షార్జా నుంచి అయితే ఖచ్చితంగా 45 మినిట్స్ పడుతుంది. అండ్ రసల్ ఖైమా నుంచి అయితే ఖచ్చితంగా ఇది కూడా 1 అవర్ పడుతుంది. అండ్ దుబాయ్ నుంచి అయితే 2 అవర్స్ పడుతుంది. ఇట్లా అయితే దుబాయ్ నుంచి కార్లో వచ్చేస్తే 1.5 అవర్లో వచ్చేయచ్చు. అబుదాబి నుంచి అయితే ఖచ్చితంగా ఎక్కువ దూరం అండి, ఇది ఖచ్చితంగా 1.5 అవర్ పైనే పడుతుంది అనమాట. ఇలా ఎక్కడైనా సరే
ముందుగా వచ్చేయాలి. చూసారంటే ఇక్కడ చూసారా స్నేయిల్ అనమాట. ఈ స్నేయిల్ ఇక్కడ వాటర్ వచ్చేసి ఎట్లా వెళ్తుందో చూసారా, ఎంత క్లియర్ ఉన్నాయో చూసారా వాటర్. నేను దీనికోసమే ఇదంతా చూపించడానికి వీడియో తీశాను. అండ్ ఇక్కడ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఎంత బాగుందంటే ఇసుక కూడా ఈ అంతా మురికిగా లేకుండా చాలా క్లియర్గా ఉంది ఈ బీచ్ వ్యూ అయితే. మేమైతే మంచిగా మరి ఈ వ్యూ అయితే ఎట్లా అనిపించిందో మరి మీరైతే కామెంట్ చేసేయండి. మరి ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మరి సన్ వెళ్ళిపోయింది కాబట్టి స్లోగా చీకటి పడిపోతుంది. ఇక్కడ సైక్లింగ్ కూడా చేసేస్తున్నారు. స్లోగా చీకటి పడిపోతుంది. మనం ఇంకా కొంచెం సేపు అయితే ఇక్కడ ఉండి మనమైతే ఇంకా వెళ్ళిపోదాం అనమాట. అండ్ నైట్ వ్యూ కూడా ఎట్లుంటుందో మీరు చూసే. నైట్లో బీచ్ ఏం కనిపిస్తుంది, ఎక్కువగా ఏం కనిపించదు. సన్సెట్ టైంలోనే బాగా కనిపిస్తుంది. అండ్ ఈ సన్సెట్ 4 నుంచి 6 అనమాట, 6-6:30 లోపు. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సీజను ఇప్పుడు కూడా 7 వరకు ఉంటుంది. సో మనం వెళ్ళి చూస్తే ఈ వ్యూ అనేది చాలా బాగుంది. చూడండి ఎంత బాగా అనిపించిందో. మరి మీకైతే ఇక్కడైతే ఏం లేవు బోట్స్ కానీ బోట్ రైడింగ్స్ కానీ అలాంటివి ఏం లేవు. ఇది జస్ట్ విజిటింగ్ ప్లేస్ అంతే. మనం విజిట్ చేసేయడానికి మాత్రమే, జస్ట్ వెళ్ళి అట్లా కూర్చుని విజిట్ చేసేయడానికి. ఇట్లా అందరూ అయితే సెట్ అయిపోయారు బీచ్ దగ్గర. సెలవులు వస్తే చాలు ఎక్కడ లేని జనం, ఇంకెవరు ఇళ్ళలో ఉండరు. అందరు ఇట్లా బీచెస్లో మాల్స్లో ఎక్కడ చూసినా అవుట్ సైడ్లోనే ఎక్కువ మంది ఉంటారనమాట. అవుట్ సైడ్లోనే. ఇది నైట్ అయిపోయింది. ఇంకా నైట్ అయితే ఇట్లా లైట్స్ ఇవన్నీ ఇక్కడ ఫుల్గా వే అంతా ఇట్లా ఉంది. ఇదిగోండి నైట్ వ్యూ. ఇంకా చీకటి పడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉంది. అయినా సరే ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారనమాట. చూసారంటే ఇక్కడ డాన్సెస్ కూడా వేసేస్తున్నారనమాట. ఇదిగోండి నైట్ వ్యూ ఇంకా అయిపోయింది. ఇంకా నైట్ అయిపోతుంది. ఇంకా మనమైతే ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇక ఇదే అనమాట ఉమల్ ఖైమ్ బీచ్. ఇది మీకు ఎలా నచ్చిందో మరి మీరైతే చెప్పేసేయండి ఓవరాల్గా. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఇండియా ఎక్స్పీరియన్స్ని మనం చూడడానికి చాలా రోజుల తర్వాత ఇలాంటి బీచ్ని నేనైతే చూశాను. అండ్ నేను ఎక్కడ దుబాయ్ కానీ లేకపోతే అబుదాబి కానీ ఇంకా వేరే చోట్ల చూశాను కానీ బట్ నాకు ఈ బీచ్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే సేమ్ ఇండియాలో మనం చూసే బీచెస్ లాగానే అనిపించింది అనమాట. సో ఆ వ్యూ కోసం మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇది మీ అందరికీ చూపించడానికి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను మనం యూఏఈ అంతా కవర్ చేయాలి కాబట్టి నేను మీకోసం ఎక్కడ ఏమేమి స్పెషల్ అవన్నీ చూపిస్తున్నాను మ్యాక్సిమం. ఇక్కడ ఉమల్ ఖైమ్లో ఈ బీచ్ స్పెషల్ కాబట్టి నేను ఇది మీకు చూపించేశాను. మరి మీకు ఇది నచ్చిందో నచ్చలేదో మరి మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ మనకి ఇదనమాట ఓవరాల్గా ఉమల్ ఖైమ్ బీచ్. ఇక మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే, మరి మన వీడియోని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అబుదాబి జూ పార్క్ వీడియోని అందరూ చాలా బాగా చూసారు. 1K వ్యూస్ వచ్చినాయి. నేను రీసెంట్గా పోస్ట్ చేస్తున్నాను అయినప్పటికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంకా మన వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మరి నా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.